వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ఆరోగ్యం చాలా ముఖ్యం. అలాంటి ఆరోగ్యాన్ని ప్రస్తుతం ఉన్న కాలంలో కోల్పోతున్నాం. అనేక కారణాల రీత్యా డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, మంచాన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. కానీ ఆరోగ్యం ఒక్కటి ఉంటే ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తుంది. అలాంటి ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన పరిహారాలు ఏమైనా ఉంటాయంటారా? ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు. భాస్కరుడు ఆరోగ్య ప్రదాత అని. నేను ఇత పూర్వం శ్రావణ మాసం గురించి కొన్ని విషయాలు చెప్పా. శ్రావణ మాసము అంటే అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత శోభాయమానమైనటువంటిది, శ్రావ్యమైనటువంటిది, శ్రవణంతోనే కొన్ని దోషాలని పూర్తిగా తీసేటువంటిది అని. అందులోనే ఇదే శ్రావణ మాసంలో రేపు ఆదివారం, సప్తమి ఆదివారం కలిసి రావటం, ఆ రోజునాడే భరణీ నక్షత్రం కలవటం అనేటువంటిది దివ్యయోగం. అదేంటండి, ఏది కలిసి వచ్చినా అది దివ్యయోగమే అంటారా అని ఒక డౌట్ రావచ్చు. మంచిది. ఏదన్నా ఒకటి కలిసి వచ్చింది అది యోగం కావాలంటే సంస్కరణ ఉండాలి. సంస్కరణ అంటే యమధర్మరాజు ఎవరు కుమారుడండి? సూర్య భగవానుడి కుమారుడు. ఆదివారం అంటే సూర్యనారాయణ స్వామి వారు. ఆ రోజు నాడు భరణీ నక్షత్రంతో కూడి వచ్చింది. భరణీ నక్షత్రం అంటే అంటే దశరీత్యా చూస్తే శుక్రుడు అనుకోవచ్చు. నక్షత్రం యమధర్మరాజుది. భరణి నక్షత్రం. భరణీ నక్షత్రం అంటే యమధర్మరాజు యొక్క నక్షత్రం. ఈ యమధర్మరాజు ఎవరు కుమారుడు? సూర్య కుమారుడు. వారిద్దరూ సమ్మేళనం, తండ్రి కొడుకుల సమ్మేళనం ఒకటి. ఇకపోతే 2 సప్తమి అంటే 7 అంటే శని. శని ఎవరి కొడుకు? సూర్య భగవానుడు కొడుకు. యముడికి ఏమవుతాడు? అగ్రజుడు. అన్న. కలయిక త్రయం. ఈ 3 కలిసినాయి. 3 కలిసినటువంటి విశేషమైన పర్వదినం ఆదివారం. అయితే ఇక్కడ సూర్య భగవానుడికి శని అంటే ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటారు. ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, ఈయనకి ఇష్టం. అన్నదమ్ములు ఇద్దరికి మంచి. అన్నదమ్ములు ఒకళ్ళకంటే ఒకళ్ళకి ఇష్టము. శనికి సూర్యుడు అంటే ఇష్టం. ఆయనకి ఇష్టం లేకపోవచ్చు కాక అది సంబంధించిన విషయం కాదు. ఇక్కడ కలయిక అనేటువంటిది త్రయంలో ఉన్నదా లేదా అనేటువంటిది మనం ప్రధానంగా చూసుకోవాలి. పడకపోయినా కొడుకు కాకపోడు కదా. అలా సమ్మేళనం రావడం యోగం అండి. ఆ సమ్మేళనం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన భోగం. అంటే రోగాన్ని నిర్వీర్యం చేసుకోవటమే భోగం. అంటే ఏమో కోట్ల రోగం లేకపోతే అంతటి భోగవంతుడు ఎవడో ఉన్నాడు. చక్కగా ఉదయం పూట కొంచెం కష్టమైన సూర్యో జ్యోతి, ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క రూపం. అంటే సూర్యుడు మనకు ఉదయించేటువంటి సమయంలో ఆ సూర్యుడు అలా పైకి వస్తుండగా దీపారాధన చేసుకొని చేతి నిండా నీళ్ళే, ఇంకేమీ పోసుకోవద్దు, నీళ్ళు పోసుకొని రక్తచందనం దొరికితే అది వేరు. రక్తచందనం దొరకలేదు అనుకోండి, నీరు తీసుకొని గరికె పెట్టుకొని అందులో మధ్యలో ఓం మిత్ర రవి సూర్య భాను ఖగః పూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః ఇదం అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి 12 సార్లు నీళ్ళు వదిలిపెట్టమనండి. అలాగే యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ వైవస్వతాయ రుద్రాయ కాలాయ పరమేష్ఠినే నమః అనుకుంటూ చేతులు నీళ్ళు పోసుకొని నల్ల నువ్వులు తర్వాత బియ్యం ఈ 2 వేసుకొని కనీసంగా ఒక 8 సార్లు వదిలిపెట్టి తర్వాత నువ్వులు మాత్రమే వేసుకొని శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అనుకుంటూ ఒక 7 సార్లు అర్ఘ్యం కనుక వదిలిపెట్టినట్లయితే ఆ శరీరంలో ఉండేటువంటి రుగ్మతులకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాయి. అయితే అక్కడికి అయిపోలేదమ్మా. ఏదో పావు గంట 10 నిమిషాలు కూర్చుంటే అయిపోతుందని అనుకుంటారు అందరూ. చక్కగా కూర్చొని ఓం భద్రం కర్ణేభిశృణుయామ దేవాః అని చెప్పి అరుణ మహామంత్రం. అరుణం, ఈ అరుణం ఎలాంటిది అంటే ప్రత్యక్షంగా చూశాం 2-3 యాక్సిడెంట్ అయిపోయి
చెట్ల పొదల్లో పడిపోయారు. ఎప్పుడో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత 3 గంటలకు 4 గంటలకు చూశారు. ఆ వ్యక్తికి హాస్పిటల్ ఆపరేషన్ అంటే ఇక బ్రతకడం కష్టం అని అంటే అదే అరుణం అనేటువంటిది పారాయణ మనిషిని బ్రతికించింది. మరి ఒక మనిషికి హాస్పిటల్ అయ్యి మోకాల దగ్గర నుంచి 3 భాగాలు ముక్కలైపోయినాయి కాళ్ళు. ఆపరేషన్ చేసినా నడవడం కష్టమో అన్నారు. మీ ఆపరేషన్ ఏంటంటే లోపల రాడ్లు వేసి మొత్తం 4-5 రాడ్లు పడ్డాయి లోపల. ఇక్కడ ఒకటి, మోకాల దగ్గర ఒకటి, తొడల దగ్గర ఒకటి, ఈ మొత్తం 4 రాడ్లు పడ్డాయి. ప్లేట్లు అంటారు వేశారు. 6 నెలల తర్వాత అదే కాలు మీద ఆయన సూర్య నమస్కారాలు చేశాడు. మళ్ళీ గురువుని ఇతి దివే అక్షరే సూర్య ఇతి త్రీని ఆదిత్య ఇతి త్రీని 8 అక్షరాలు సావిత్రి మహామంత్రం అంటే అష్టాక్షరం. ఆ అరుణం అనేటువంటిది 130 మనసలు. 1 గంటన్నర సమయం పడుతుంది. ప్రశాంతంగా ఒక్కసారి వినా తీర్థం తీసుకోమనండి. లోపల వాళ్ళకి తెలియకుండానే ఒక ప్రశాంతత అనేటువంటిది నెరవేరుతుందండి. ఏర్పాటయ్యి ప్రశాంతత వాళ్ళకి వస్తుంది. అంత గొప్పది అరుణం. అంటే ప్రతిరోజు మనం వినటం వేరు. ఆ రోజు ఆ ఒక్క కాలత్రయంలో ఆ ముగ్గురు తండ్రి కొడుకులు కలిసి ఉన్నటువంటి చక్కటి పర్వదినం. అందుకనే మనం ఈ శ్రావణ మాసం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎన్నో గొప్ప గొప్ప విషయాలని కలిసి వస్తూ ఉంటాయి. ఎప్పుడో తప్పితే ఇటువంటి యోగాలు మనకు లభ్యం కావు. పంచసోమవతులు కానీ అంటే 5 సోమవారాలు వచ్చినాయి కదండి. ఇవన్నీ కూడా ఎప్పుడో ఒక యోగం కలిసి వస్తేనే, ఎట్లా చాలా వరకు కలిసి వస్తే మినహాయిస్తే, లేకపోతే ఆ కలిసి వచ్చేటువంటి యోగం లేదు అనేటువంటిది కూడా మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఈ 5 సోమవారాల్లో కూడా ఒక్కొక్క సోమవారానికి ఒక్కొక్క విశిష్టత వస్తూ వచ్చింది మాకు. 3వ సోమవారం పౌర్ణమైంది, అది విశేషం. 4వ పౌర్ణమి వచ్చేది 4వ సోమవారం చూడక కృష్ణాష్టమి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చింది. అట్లా ఈ శ్రావణము అంటేనే శ్రావ్యమైనటువంటిది, శోభాయమానం అయినటువంటిది. ఎందుకు చెప్తున్నామంటే ఎంతో విశేషమైనటువంటి దివ్యమైనటువంటి పర్వదినాలన్నీ కూడా ఇందులోనే ఇమిడి ఉన్నాయి. ఈ ఒక్క నెలని మనం జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే జీవితం బాగుపడుతుంది అనేటువంటిది చెప్పబడింది. అందులో ఆదివారం ఈసారి భాను సప్తమి, ఆదివారము, సప్తమి, భరణి నక్షత్రం, ఈ ముగ్గురు కలయిక అనేటువంటిది ఆ మనిషికి ఆయుష్, ఐశ్వర్యము, ఆరోగ్యం ఈ 3 వృద్ధి చెందుతాయి. అపమృత్యు భయం నాస్తే సర్వత్ర విజయప్రదం అన్నటువంటి స్థితి అయితే ప్రతి ఒక్క మనిషికి కలుగుతుందమ్మా. దానికి ఈ నక్షత్రం వారే చేయాలి, ఈ రాశి వారే చేయాలి, ఈ లగ్నం వారే చేయాలి అనేటువంటిది లేదు. ప్రతి ఒక్క మనిషి ముఖ్యంగా సూర్య భగవానుడికి ఆరాధన చేసుకోవాలి. పరమాన్నం నైవేద్యం పెట్టాలా గురుగారు? అది ఎవరిష్ట పెట్టడం పెట్టకపోతే సెకండరీ, కానీ అర్ఘ్యం ఇవ్వడం ప్రధానం. అరుణ పారాయణ వినటం ప్రధానం. ఆ తర్వాత ఇంకొక అరగంట నాకు కుదురుతుందంటారా, అంత పాయసం పెట్టి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా తీసుకో, అది సెకండ్ విషయం. అది కానీ ఇక్కడి వరకు నువ్వు అర్ఘ్యం ఇచ్చావా, అరుణం అనేటువంటిది విన్నావా అనేటువంటిది ప్రధానం. ఆ రోజు మన భారత శంకర పీఠంలో కూడా అరుణం లైవ్ ఇస్తున్నాం. కనీసం విన్నంత వరకైనా వింటారు అనే ఒక ఉద్దేశంతో, అది ఈశ్వర కృప. అంతే. చాలా సంతోషం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి ఆరోగ్య ప్రదాత ఆ సూర్య భగవానుడి గురించి, ముఖ్యంగా భాను సప్తమికి సంబంధించిన విశేషాలు మనందరం కూడా ఆ రోజు ఆచరించవలసిన పరిహారాల్ని ఎంతో చక్కగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, అలాగే గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి పూజలు, హోమాలలో మీరు కూడా పాల్గొనాలి. గురువు గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.